ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపాయ సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజయవాడ పోలీస్ కమిషనరేట్ డీసీపీ బి లక్ష్మీనారాయణ అన్నారు. జనవరి 6న జరిగే రంగుల ఉత్సవం సందర్భంగా ఎడ్ల బండ్లపై జగ్గయ్యపేటకు తీసుకెళ్లేందుకు లాటరీ ద్వారా ఎంపికైన బండ్ల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర సంఘటనలు జరగకుండా అంతా ఒక పండగ వాతావరణంలో రంగుల ఉత్సవం జరగాలన్నారు. 11 మంది రైతులను పిలిపించడం, అదేవిధంగా ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి వాళ్ళ యొక్క కోఆపరేషన్, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ల తరఫు నుంచి కూడా అన్ని రకాల సహకారాలు అందుతాయని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా వాళ్ళు కూడా దానికి సమ్మతమై అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ టైం జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రైతులందరికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఎటువంటి డీజేలు కానీ, పార్టీ ఫ్లెక్సీలు కానీ, అదేవిధంగా పార్టీ సాంగ్స్ కానీ ఏమీ లేకుండా అన్ని దైవ సంబంధించినటువంటి కార్యక్రమాలు